దేశమేమో పతనం అయిపోతుంది, ఆర్థికంగా కూలిపోతుంది, అది నాశనం అయిపోతుంది, ఇది నాశనం అయిపోతుంది అని పోచుకోలు కబుర్లు చెప్తాను. నేను ఎప్పుడో చెప్పాను, పని పాట లేని వెధవలు తప్పించి పని కావాలనుకున్న ప్రతి ఒక్కడికి ఏదో పని దొరుకుతుంది వాళ్ళ దేశంలో. కాకపోతే మనం కోరుకున్న పనే దొరకట్లా. దొరికిన పనిని ఇప్పుడు మాలాంటి వాళ్ళం దొరికిన పనిని అందుకుని ఆ తర్వాతన అవసరం మాకు వచ్చేటటువంటి పని దాకా లేదా దాన్నే ఎంజాయ్ చేయడం లాంటివి ప్రారంభించాం. ఆ రోజుల్లో అంతే ఉండే. ఇవాళ రోజున అవకాశాలు అందుకునే లోపు అంటే ఈ లోపు అవకాశాలు ఉండేవి కదా. ఇవాళ రోజున అవకాశాలు బోలెడు. ఆదివారం పూట్ల ఒక్కసారి ఆ క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావాలో తెలుస్తుంది. అదే సందర్భంలో షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి పెట్రోల్ బంకుల దగ్గర నుంచి ప్రతి చోట బోర్డులు కనబడతాయి, రండి రా నాయన మా దగ్గర పని చేయండి అని చెప్పేసి. కానీ మనకు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అదేదో అలా పని చేయడాన్ని తక్కువగా చిన్న చూపుగా చూసేటటువంటి వ్యవహార శైలి వల్ల మారుతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా పని అనేటటువంటి ఇదివరకటి రోజుల్లో మేము కాలేజీలు చదువుకునే రోజుల్లో అట్లాంటి పనులు దొరికితే దండం పెట్టి చేసుకున్నాం. పెట్రోల్ బంక్కి వెళ్తే మాకు ఉద్యోగాలు ఇచ్చేవాడు కాదు, అవకాశం ఇచ్చేది కాదు, పార్ట్ టైం చేస్తామని ఇచ్చేవాడు కాదు. చివరికి కొబ్బరి బొండాల షాపుల దగ్గర వాటి దగ్గర పని చేసుకోవాల్సి వచ్చింది, బయట నుంచి షాపుల దగ్గర. ఇవాళ చూస్తుంటే బోల్డ్ అవకాశాలు యువత వాడుకోవాలే కానీ శ్రమ చెయ్యాలనుకునే వాడికి పని ఉంది. అది పక్కన పెడితే గతంలో ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 1,20,00,000 ఏమో రిటర్న్స్ వేస్తే 70-80 లక్షల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు దేశవ్యాప్తంగా. అప్పుడు అదే గొడవ అయింది. మనం ఒకసారి పాత రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే 145 కోట్ల జనాభాలు 140 కోట్ల జనాభాలు ఇంతేనని. అదే ఇప్పుడు చూడండి, సిస్టమ్ సెటరైట్ చేస్తే జీఎస్టీ, నోట్ల రద్దు, వీటి ఇంపాక్టు దేశంలో 7.28 కోట్ల ఆదాయ పన్ను రిటర్న్స్ వేశారు. లాస్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 31 నాటికి 7.28 కోట్లు అంటే 7,28,00,000 మంది ఐటీ రిటర్న్స్ వేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఇది జరిగింది. గడువు ముగిసే నాటికి దాఖలైన రిటర్న్లు 6.77 కోట్లతో పోలిస్తే ఇది 7.5% అధికం. ఆదాయ పన్ను విభాగం ఈ విషయాన్ని అధికారికంగా వివరించింది. మొత్తం 7.28 కోట్ల రిటర్న్లో 5.27 కోట్లు కొత్త పన్ను విధానంలో సమర్పించారు. 2 కోట్ల మంది పాత పన్ను విధానంలో దాఖలైనవి. గడువు చివరి రోజు జూలై 31 నాడే 69 లక్షలకు పైగా రిటర్న్లు వచ్చినాయి. తొలిసారి రిటర్న్ దాఖలు చేసిన వాళ్ళు 58 లక్షల మంది. ఫస్ట్ టైం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వాళ్ళు 58.5 లక్షల మంది. ఐటీఆర్ 1ని 3.34 కోట్లు, ఐటీఆర్ 2ని 1.09 కోట్ల మంది సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళ సంఖ్య పెరిగిందంటే అర్థం ఏంటి? ఇదే కాకుండా ఇంకా మళ్ళీ ఆడిట్ చేసేవి ఉంటాయి. అవి ఎప్పటి నుంచి రాబోయేటువంటి 2 నెలల్లో ఆడిట్ చేసే లెక్కలు ఉంటాయి. కాబట్టి చాలా కథ ఉంది.